సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన సిపిఐఎం పార్టీ కార్యవర్గ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారు. నేటికి స్థలాలు కేటాయించలేదు, ఇంతవరకు స్థలాలు చూపించలేదని మాకు న్యాయం చేయాలని సిపిఐఎం పార్టీ తరపున కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణం సిపిఎం పార్టీ కార్యదర్శి మాయా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టాదారులకు భూమి వెంటనే పట్టాదారులకు భూమి వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. ఆయన ఎట్లా చెప్తాడు మరి లెటర్ ఎట్లా ఇచ్చారు? బాగానే చూస్తున్నా కూడా బాగా తగ్గించాలి. మన కూతురు వచ్చి కేసు మీరు మా దగ్గర ఉన్న డబ్బులు అయితే ఇచ్చేస్తామని చెప్పారు. కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవాళ మేము ఒకటే వాళ్ళకి అధికారులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే అధికారులు వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారో ఆ ఎంక్వైరీలు చేసిన తర్వాత అసలైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఆ ఎంపిక కూడా ఏ రకంగా ఉండాలంటే వార్డుల వారీగా వార్డు మీటింగులు పెట్టి ఆ ఎంపికను చేయాలని కూడా మేము అధికారులకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. ఇలా జరగని క్రమంలో ఇంకా పోరాటాలను ఉద్రిక్తం చేస్తామని కూడా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు స్థలాలకు ఇచ్చిన వారికి స్థలాలు చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించి పట్టా కాయిదాలు అక్కడ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అందరికీ లబ్ధిదారులకు అందరికీ 105 మందికి గతంలో 2005లో పట్టాలు ఇవ్వడం జరిగింది. స్థలం చూపించకుండా ఇవాళ కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పట్టాలను ఆ భూమిలో సదును చేసి పట్టాలు ప్లాట్లు కొట్టి ఈ విధంగా ఎవరి కాలకు 75 గదాలు ఇస్తామని చెప్పి ఆ 75 గదాల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రకటించి ఖాళీ స్థలం ఉంటే ఇస్తామని చెప్పింది.
కానీ ఇవాళ వార్డు కమిటీలు వేసి అక్కడనే వార్డు కమిటీలని ప్రజలకు ఎంతమందికి ఏ వార్డులో ఎంతమందికి ఇస్తారనేది తెలియపరచాలని చెప్పి ప్రజల మధ్యనే తెలియపరచాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇలా అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవినీతి జరగకుండా ఉండాలంటే ఇవాళ పట్టాలు ప్రజల ముంగంటే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీగా. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించింది కూడా ఇవాళ పని మొదలవుతుంది. ఇవాళ కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. ఆ గవర్నమెంట్ మాత్రం సంక్రాంతి లోపలనే ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారు. కాబట్టి సంక్రాంతి లోపలనే వాళ్ళని కాంట్రాక్ట్లను పిలిపించి వాళ్ళని మౌలిక సదుపాయాలు కల్పించి ఆ పనులు పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు ఎవరైతే 444 మందికి ఇచ్చారో వాళ్ళందరికీ వెంటనే ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా బసవపురం కాలనీలో గతంలో రైతులు అందరికీ ఇచ్చారు, కానీ రైతులకు పొలం ఉన్న స్థలం ఉన్నదని చెప్పి వాళ్ళు 100-150 మందికి అక్కడ పట్టాలు చూపెట్టి స్థలం లేకుండా ఉన్నది. కాబట్టి రైతులు అడ్డుపడడంతో వాళ్ళకి ఇవ్వకుంటారు. వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.